కొల్లూరు ఈఐ ప్రాజెక్ట్ యొక్క మీటింగ్ యొక్క ఎజెండా ఏంటంటే బిల్డర్ని ఆన్బోర్డ్ చేసే ప్రాసెస్ కోసం మీ అందరికీ ఒకసారి ఇన్ఫార్మ్ చేసింది. మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్ ఓనర్స్ కన్సెంట్ తీసుకొని బిల్డర్ని ఆన్బోర్డ్ చేయడానికి మీటింగ్ ప్లాన్ చేశాము. మనము హైదరాబాద్లో టచ్ చేయని బిల్డర్ అంటే ఎవరు లేరు. బట్ ఎందుకు వాళ్ళు రాలేదంటే, ఒకటి ఇంతమంది ల్యాండ్ ఓనర్స్ ఉన్నది, రెండోది ఏంటంటే మనకి ఇవ్వాల్సిన 33 lakh ఎస్ఎఫ్టీ ఏదైతే ల్యాండ్ ఓనర్ షేర్ ఉందో అది ఫస్ట్ ఫేజ్లోనే అడ్జస్ట్ చేయాలన్నది మేజర్ కండిషన్. సో ఎప్పుడైతే ఫస్ట్ ఫేజ్ 66 lakhsలో హై రైజ్లో 33 lakhs అంటే 50% షేర్ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ అనేది ఫేజ్ 2లో చేసుకోమంటే ఈ ఫస్ట్ ప్రాజెక్ట్లో వైబిలిటీ రావట్లేదు. సో అంటే ఫండ్స్ని ఫస్ట్ ప్రాజెక్ట్లోకి చాలా పంప్ చేసి అప్పుడు సెకండ్ ప్రాజెక్ట్లో నుంచి అయిన తర్వాత అంటే ఎప్పుడైతే వాళ్ళ ప్రాఫిట్స్ అనేది చాలా అబ్నార్మల్ డిలే అవుతాయి కాబట్టి చాలామంది బిల్డర్స్ వెనక్కి వెళ్ళారు. సో అంటే మనకి ఆన్బోర్డ్ అవ్వడానికి అంటే దీనికి ఎక్స్క్యూట్ చేయడానికి ముందుకు రాలేదు. సో ఇన్ని ఇష్యూస్ మధ్య ఓకే మనకి ఈ పర్టికులర్ బిల్డర్ని ప్రాస్పర్ అంటే టీమ్ 4లో వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రిబ్యూటర్ ప్రాస్పర్ అని ఉంటుంది. సో ప్రాస్పర్ అనే వాళ్ళని మనం ఈరోజు ఓకే మనం అనౌన్స్ చేస్తున్నాం ఈఐ ప్రాజెక్ట్కి. హలో, ఇది ప్రాస్పర్ వాళ్ళ ప్రజెంటేషన్ అండి. ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్స్ ఒక అప్డేట్స్ కానీ వాళ్ళ అంటే వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేసింది, ఏ పర్టికులర్ ఏరియాస్లో చేశారు, ఎంత యూనిట్స్ ఎంత హై ఇవన్నీ కూడా టీవీలో చూడవచ్చు. సో ఇది వస్తుంది ఏమన్నా. సో మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే కనుక కొంచెం నేను ఇందాక మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినట్టు ఇది కన్స్ట్రక్టివ్గానే ప్లాన్ చేస్తున్నాం. దీని తర్వాత ఉన్నా కూడా వాళ్ళ ఓకే క్వశ్చన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన సెషన్ పెట్టుకుందాం. ఓకే, సో ఫస్ట్ మీరందరూ అది ల్యాండ్ ఓనర్స్ అడిగే ముందు కోర్ కమిటీ వాళ్ళకి క్వశ్చన్స్ ఉంటే మీరేమన్నా ఫస్ట్ 10-15 minutes ఇంటరాక్టివ్ సెషన్ ఏమన్నా పెట్టుకున్న తర్వాత ఇండివిజువల్ క్వశ్చన్స్కి ఏమన్నా చేద్దామంటారా? ఓకే ఓకే, సో మీరు ఎవరైనా క్వశ్చన్స్ అడగచ్చండి. ఓకే, మైక్ క్వశ్చన్ అదే. హలో, Prosper here. Managing Director of Prosperity. Sumant is also one of the Managing Director of Prosperity. ఓకే, దెన్ ఈ ప్రాజెక్ట్ని మీరు ఎన్ని సంవత్సరాల కంప్లీట్ చేయాలనుకుంటున్నారు? మేము పేపర్ మీద కమిట్ అవ్వడానికి ఫిక్స్ అయింది 4 years 3 months ప్లస్ 9 months గ్రేస్ పీరియడ్ అండి. ఓకే, మీకున్న ఇప్పుడు ఫైనాన్షియల్ అసెట్స్ ఏంటి? బేసిక్గా there are multiple ways to take this అండి. కొంతమందికి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీతో సంబంధం ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది, కొంతమందికి కొంచెం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ అనే సిచ్యువేషన్లో ఉంటుంది. అంటే నేను కొంచెం ఫ్రాంక్గా మాట్లాడే టైప్, ఓపెన్గానే మాట్లాడే ఇది పరిస్థితి. మేజర్గా ఏంటంటే ఏ బిల్డర్ కూడా మొత్తం కన్స్ట్రక్షన్ కావాల్సిన డబ్బులు పెట్టుకొని దిగదు. బేసిక్గా వన్ ఆఫ్ ద కీ థింగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద బిల్డర్స్ ఎవర్ ఆర్ డూయింగ్ గుడ్, దేర్ మేజర్ స్ట్రెంత్ షుడ్ బి సేల్స్. మా సేల్స్ తర్వాత బ్యాంక్ ఫండింగ్, మన సొంత ఫండింగ్ పెట్టుకుంటాం. కానీ ఇప్పుడున్న స్కేల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే నేను ఆన్ రికార్డ్ బిల్డర్ల పేరు తీయను, ఈవెన్ ఇఫ్ యూ టేక్ టాప్ 2-3 బిల్డర్స్, మా రేంజ్కి 9 ప్రాజెక్టులు ఉంటాయి, వాళ్ళ రేంజ్కి 90 ప్రాజెక్టులు ఉంటాయి. సో మార్కెట్లో 3 సిచ్యువేషన్స్ ఉండేవి, గుడ్, బ్యాడ్ అండ్ అడ్వర్స్. గుడ్ కండిషన్ అందరూ సర్వైవ్ అవుతారు, బ్యాడ్ కండిషన్ ప్లానింగ్ బెటర్గా ఉంటే సర్వైవ్ అవుతారు. అండ్ వీ స్ట్రాంగ్లీ బిలీవ్ వీఆర్ ద వన్స్ వేర్ వీఆర్ వెరీ గుడ్ ఎట్ ప్లానింగ్. అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో అగైన్ ఇక్కడ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఒక 15-20 మెంబర్స్ ఉన్న మా ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్లో ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ ఉంటుంటారు అనేది నా ఉద్దేశం. నాకు అట్లీస్ట్ కొంతమంది అయితే తెలుసు. అంటే వాళ్ళ ద్వారా కూడా ఈ ప్రాజెక్ట్ ఇనిషియల్గా డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు కూడా వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ పుష్ చేస్తేనే ఇక్కడ వరకు వచ్చింది, అంటే డిస్కషన్ ఫర్దర్గా వెళ్ళి. సో దే నో వాట్ ఈస్ అవర్ స్ట్రెంత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పుషింగ్ ద మార్కెట్ ఇన్ టు ద ప్రోడక్ట్. ప్రైమరీ డ్రైవర్ ఈజ్ గోయింగ్ టు బి ద సేల్, సెకండరీ డ్రైవర్ ఈజ్ గోయింగ్ టు బి బ్యాంక్ ఫండింగ్. దీనిలో బ్యాంక్ ఫండింగ్ గురించి కూడా చూసుకున్నాం. థర్డ్ డ్రైవర్ ఈజ్ గోయింగ్ టు బి ద పంపింగ్ ఆఫ్ ఫండ్స్. బట్ ఎవరు ఇంటి నుంచి డబ్బులు మొత్తం తెచ్చి కట్టగలిగే సైజ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇది కాదు. మన ప్రాజెక్టే కాదు, ఈవెన్ మా ప్రాజెక్ట్స్ కూడా. మేము చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి 939 units
37 ఫ్లోర్స్ మియాపూర్లో. అండ్ మేము లిటరలీ ఆన్ రికార్డ్ కాబట్టి కాస్త జాగ్రత్తగా చెప్దామని, లిటరలీ మేము 20 కోట్లకి మించి పంప్ చేయలేదు డబ్బులు ఆ ప్రాజెక్ట్. అండ్ ఆ ప్రాజెక్ట్ మేము శంకుస్థాపన చేసిన 3 ఇయర్స్ కంటే 1 వీక్ ముందే, ఆల్మోస్ట్ 8 months ahead of schedule, we have started our handovers. అండ్ మీ దగ్గర కూడా కొంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఐ వుడెంట్ సే ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. అంటే దానిలో మనం 95% పీపుల్ని సాటిస్ఫై చేయొచ్చు. మనం ఎంత కట్టినా ఇల్లు అనేది అంటే చాలా సెంటిమెంట్తో కూడుకున్నది. ఎంత పర్ఫెక్ట్గా చేసినా చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటాయి. ఐ వుడెంట్ సే వీ హ్యావ్ సాటిస్ఫైడ్ 100% ఆఫ్ ద పీపుల్, బట్ ఐ థింక్ వీ హ్యావ్ సాటిస్ఫైడ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విత్ నైనా. సో దీని వరకు వచ్చేసి ఈ స్కేల్ మాకు కొత్త కాదు. ఇప్పుడున్న స్కేల్స్లో దిస్ ఈస్ యాడింగ్ అప్ టు అవర్ స్కేల్, బట్ ఈ స్కేల్ మాకు కొత్త కాదు. అండ్ వెన్ వీ వర్ నథింగ్, అంటే మేము అంటే ఎవరో తెలియని రోజు, వీ లాంచ్ నైనా, వీ సోల్డ్ 187 units, నాట్ ఇన్ మార్కెట్స్ లైక్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇన్ మార్కెట్స్ లైక్ మియాపూర్. రీసెంట్లీ వీ లాంచ్ అలియా అండ్ వీ హెవ్ సోల్డ్ 518 units. అది కూడా మీరు ఆన్ రికార్డ్ వెళ్ళి వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఆ ప్రాజెక్ట్ మాకు హెచ్ఎండిఏ డీసీ లెటర్ వచ్చిన సెకండ్ డే వీ పేడ్ ఆర్ ఫీజ్. అండ్ ఆ ప్రాజెక్ట్ ఫీజ్ వచ్చేసి 112 crores. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాజ్ 80 crores అండ్ వీ హెవ్ పేడ్ విత్ ఇన్ 2 days. సో మేజర్ థింగ్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రాజెక్ట్స్, బట్ ఆ క్యాష్ ఫ్లోస్ బేస్ చేసుకునే కాదు, వీ హ్యావ్ స్టడీడ్ ద ప్రాజెక్ట్ వెరీ వెల్. వన్ ఆఫ్ ద కీ థింగ్ నేను అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, అంటే ఇంటర్నల్గా మీ సిచ్యువేషన్లో ప్రాజెక్ట్లో ఇంటర్నల్స్ అని పక్కన పెడితే, మేము ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసేటప్పుడు మాకు చాలా అసెస్మెంట్స్ ఉంటాయి. ఆ అసెస్మెంట్స్ లేకుండా, అంటే మేము ఎలాంటి మైండ్ సెట్ అంటే, ఒక ప్రాజెక్ట్ చేయకపోయినా పర్లేదు కానీ అన్ని చెక్ బాక్సెస్ చెక్ అయితే కానీ చేసుకోండి. ఈవెన్ కొంతమంది మార్కెట్లో కూడా మీరు ల్యాండ్ ఏజెంట్స్ వీళ్ళని కనుక్కుంటే చెప్తారు, ప్రాస్పర్ వాళ్ళు వీళ్ళతో తెగదు, ఇది 1000 ల్యాండ్ చూస్తారు, 10 సీటింగ్లు చేస్తారు, 1-2 క్లోజ్ చేస్తారు, అవి కూడా చాలా కష్టంగా క్లోజ్ అవుతాయి, చిన్న అటు ఇటు ఉన్న ఎంటర్ అవ్వరు అనేది తెలుసు మార్కెట్లో. ఈవెన్ వయబిలిటీ పరంగా కూడా ఇందులో వన్ ఆఫ్ ద కీ థింగ్ ఎంటర్ అయ్యేటప్పుడు వేరే లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్, ఆ అన్ని ఆస్పెక్ట్స్తో పాటు వన్ ఆఫ్ ద కీ థింగ్ మేము చెక్ చేసుకుంది ఏంటంటే, వీఆర్ నోన్ ఫర్ ప్లానింగ్ ద ప్రాజెక్ట్ వెరీ వెల్. అంటే లేఅవుట్స్ కానీ, నెంబర్ ఆఫ్ లిఫ్ట్స్ కానీ, మీరు మీనాపూర్లో చూస్తే దట్ ఈస్ అవర్ ఫ్యాక్టర్ బేసిక్గా. ఈ ప్రాజెక్ట్లో ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ద ఎగ్జిస్టింగ్ టీమ్ దట్ దే హ్యావ్ మేడ్ దేర్ ప్లాన్స్ వెరీ వెల్. ఈవెన్ దో ఈ ఏరియాలో ప్లాన్ చేసిన ఆ రోజు ఉన్న కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్కి, ఆ రోజు ఉన్న ల్యాండ్ ఓనర్ షేర్కి ప్రాజెక్ట్ని టైట్గా చేయలేదు. ప్రాజెక్ట్ని చాలా మంచిగా ప్లాన్ చేశారు. నంబర్ ఆఫ్ లిఫ్ట్స్ కానీ, లేఅవుట్స్ కానీ, సైజెస్ కానీ, మేము ఒకవేళ ఇక్కడ ప్లాన్ చేస్తే ఎలా చేస్తామో అలా చేశారు. వన్ ఆఫ్ ద రీజన్ వై వీఆర్ టేకింగ్ అప్ ఇస్ దట్ మేము బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ చూసుకునేదంతా ఈ ప్రాజెక్టు మేము మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళగలము, ఎంత తీసుకెళ్ళగలము, ఎలా వైరల్ చేసుకోగలము, ఆ క్యాష్ ఫ్లోస్ ఎలా చేసుకోగలము, కన్స్ట్రక్షన్ ఎలా చేయగలము. ఈవెన్ నైలా తీసుకున్నా, ఆర్కా తీసుకున్నా, ఇప్పుడు జరిగే ప్రాజెక్ట్స్ తీసుకున్నా, మీకు అన్ని ఈఓ ఈవెంట్స్ కనబడతాయి. అసలు ఈఓ ఈవెంట్స్కి మీనింగ్ హైదరాబాద్లో తెచ్చింది మేము అని వీ కుడ్ బి రాంగ్ ఆల్సో, వీ బిలీవ్. సో బేసిక్గా మేము ఏంటంటే, వీఆర్ వెరీ గుడ్ ఎట్ ద మ్యాథడ్. అంటే ప్రాజెక్ట్ వైబిలిటీ, ఎలాంటి లేఅవుట్స్ చేయాలి, ఎట్లా చేయాలి, అది చేసినప్పుడు లాంచ్ ఏ టైంలో చేయాలి, ఎట్లా చేసుకోవాలి, ఏ టార్గెట్ ప్రైస్ ఉండాలి, ఎవరు టార్గెట్ ఆడియన్స్, ఎవరికి రీచ్ అవ్వాలి, అది సక్సెస్ అయితే ప్రాజెక్ట్స్ ఇప్పటి మా కో బిల్డర్స్ చాలా మంది అడుగుతారు, మాకు చేసి పెట్టరా, మాకు ఏమైనా హెల్ప్ చేయరా, ఇన్పుట్స్ ఇవ్వరా. దట్ ఈస్ నాట్ టు టేక్, ఇట్ ఈస్ డే 1 అంటిల్ లాంచ్. అది అయితే ప్రాజెక్ట్ 80% అయిపోయింది. ఇప్పుడు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వీ లాంచ్ అరియా ప్రాజెక్ట్ కదా, అరియా ప్రాజెక్ట్లో ఒక్క సేల్ కూడా లేకుండా, అది 3000 units అరియా ప్రాజెక్ట్. మార్కెట్ బాగాలేదు, అరియాలో మీరు డేట్స్ కూడా చూసుకోవచ్చు. 2 months బ్యాక్ వీ సోల్డ్ 518 units అండ్ కన్స్ట్రక్షన్ ఈస్ గోయింగ్ ఇన్ అ వెరీ ఫాస్ట్ పేస్. అంటే ఎవ్రీ డే పర్సనలీ గో టు సైట్, వీ ఫోర్సీ ద క్యాష్ ఫ్లోస్ అండ్ వీ ఫోర్సీ ద కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్కి కావాల్సింది, ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కావాల్సింది కరెక్ట్ ప్లానింగ్ అండ్ నాట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్. హ్యూజ్ అమౌంట్ నాట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్, 1000 కోట్లు అవసరం లేదు బేసిక్గా. ఈ నా గురించి ఈవెన్ టాప్ 5 బిల్డర్స్ పరిస్థితి కూడా అది. అంటే అడ్వర్స్ కండిషన్లో లెట్స్ సే 2008 లాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి అనుకోండి, అందరూ చేతులు తాగితే పెద్ద బిల్డర్స్ కూడా 90 ప్రాజెక్ట్లో 5 కట్టగలరు, మేము 9 ప్రాజెక్టులో 2 కట్టగలరు. ఆ లిమిటేషన్స్ ఉంటాయి, బట్ దట్ ఈస్ అడ్వర్స్ కండిషన్. మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ వీ సీ ఈస్ గుడ్. ఇప్పుడున్న హైదరాబాద్ మార్కెట్ కండిషన్స్లో max we will foresee is bad, and bad conditions right now whatever we are seeing in this market conditions also, our Aria project is not stopped
అండ్ Sky 49 ఆల్సో వీ హావ్ లాంచ్. ఆఫ్ కోర్స్ Sky 49 లో మేము కన్స్ట్రక్షన్లో తక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాము. దట్ ఈస్ ఆల్సో లాంచ్. అండ్ రీసెంట్గా మార్కెట్లో చాలా మందికి అట్లీస్ట్ యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో ఈ ఫీల్డ్ ఎక్కడో దగ్గర చూస్తుంటారో నేను అనుకుంటున్నాను, అట్లీస్ట్ కొంతమంది అయినా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండింగ్ అంటారా, బ్యాంక్స్ ఆర్ విల్లింగ్ టు ఫండ్ స్టూడెంట్. నేను ఐలా స్టార్ట్ చేసే రోజు బ్యాంకింగ్ ప్రొఫైల్ కూడా లేదు. ఈ రోజు వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ప్రొఫైల్. ఆ బ్యాంకింగ్ ప్రొఫైల్ లేకపోయినా చేయగలము అనేది మా కాన్ఫిడెన్స్. ఈ రోజు బ్యాంకింగ్ ప్రొఫైల్ కూడా ఉంది. ఇప్పుడు నైరాలో మీ స్టేక్ పార్ట్నర్షిప్ ఉంటుంది. సో బేసిక్గా Team 4 ఇస్ అ కన్సోర్షియం. Team 4 ఇస్ నాట్ ఎ కంపెనీ, ఇట్స్ అ కన్సోర్షియం. అంటే ఏ బిల్డర్కైనా మీకు తెలియదు కాదు. జనరల్గా ఒక బిల్డర్ అంటే ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఒక 500 గజాల్లో ఒక 8 ఫ్లోర్స్ కడతారు. దాని తర్వాత ఒక 1000 గజాలు, ఒక 5 ఎకరాలు. సో వీ కమ్ ఫ్రమ్ స్టార్ట్అప్ బ్యాక్గ్రౌండ్. ఆ స్టార్ట్అప్ బ్యాక్గ్రౌండ్లో దాని గురించి స్టార్ట్అప్ గురించి అవసరమైతే ఫర్దర్గా మాట్లాడదాము, పబ్లిక్ స్టార్టెడ్ అని చెప్పి. బట్ Team 4 వచ్చేసరికి Team 4 ఇస్ అ కన్సోర్షియం వేర్ దట్ కన్సోర్షియం ఇస్ ఫార్మ్డ్ విత్ 4 కంపెనీస్. అందుకే Team 4 లోగో చూసినప్పుడు 4 లోగోస్ ఉంటాయి. ఆ 4 లోగోస్లో వాళ్ళు సో ఎవ్రీబడి హోల్డ్స్ ఈక్వల్ స్టేక్. కానీ Team 4 కన్స్ట్రక్షన్ ఇస్ ఫార్మ్డ్ విత్ అన్ ఇంటెన్షన్ టు ఎగ్జిక్యూట్ 1 crore square feet అండ్ వీ రీచ్ దట్ 1 crore square feet. 1 crore square feet అయిన తర్వాత ఈ కన్స్ట్రక్షన్ ఎలా తీసుకెళ్దాము అని ఈవెన్ కొన్ని ఫర్దర్ ప్రాజెక్ట్స్లో కూడా రైట్ నౌ వాట్ వీఆర్ ప్లానింగ్ ఇస్ ఒక్కో ప్రాజెక్ట్కి ఒక్కో బ్రాండే పెడదాము, 4 బ్రాండ్స్ అవసరం లేదు. బికాస్ కన్స్ట్రక్షన్ పని అయిపోయింది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్టింగ్ యాజ్ 10 years జర్నీలో అవ్వాల్సింది మేము 3 yearsలో అచీవ్ చేయడానికి పెట్టుకున్న మెథడ్ అది. అండ్ వీ హ్యావ్ అచీవ్డ్ దట్. అండ్ ఇన్ఫాక్ట్ Team 4 బ్రాండ్ మీద ఉండే కంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ ప్రాస్పర్ అసోసియేట్ అయిన ప్రాజెక్ట్స్ 9 రైట్ నౌ. 7 are under execution, 2 are upcoming. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఇప్పుడు ఏవైతే పెండింగ్ అప్రోచ్కి మనం ఫీజు కట్టాలో అవి ఎప్పటికల్లా కడతారండి? ఒకటండి, మీ సైట్ నుంచి పెండింగ్ ఐటమ్స్ అన్నీ అయిపోతే మా ఒరిజినల్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఉమాకాంత్ గారు కడతారు, మేము రీఇంబర్స్ చేస్తామని. బట్ రీసెంట్ డిస్కషన్స్లో మేము కమిట్ అయింది ఏంటంటే సప్లిమెంటరీస్ ఈ స్టెప్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయి అక్కడి నుంచి 45 daysలో ఫీజు మేము కడతాము అని అండర్టేకింగ్ ఇచ్చాము పెండింగ్ ఫీజు. అండ్ తర్వాత ఇప్పుడు ఫేజ్ 1 ఫేజ్ 2 కింద ఉండే విషయం. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ 1 తీసుకుంటారు అవునా? బేసిక్గా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ 1 ఎగ్జిక్యూట్ చేయాలి డెఫినెట్గా. ఆ ఫేజ్ 1లో ఆప్షనల్గా అంటే మాకు ఉన్న అండర్స్టాండింగ్ ఏంటంటే ఒక 50 members ఫేజ్ 2 షిఫ్ట్ చేస్తారని చెప్పి. ఎవరి మీద బలవంతం ఉండదు, వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకుని ఉంటారు. మా ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ని ఒక 20 మందిని మేము రిక్వెస్ట్ చేయొచ్చు అనుకుంటాం. మా ఎగ్జిస్టింగ్ అంటే వేరే ప్రాజెక్ట్లో ఎగ్జిస్టింగ్ మేము చెప్తే వింటారు అనే కాన్ఫిడెన్స్. అలా ఒక 50 to 100 members ఫేజ్ 2కి షిఫ్ట్ చేసే ప్లాన్లో ఉన్నాం. సో ఫేజ్ 1 కంప్లీట్ చేయాలంటే మీకు ఉండే దాంట్లో వచ్చే ప్రాఫిట్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఫేజ్ 1 ఇస్ వెరీ టైట్. ఫేజ్ 1 ఇస్ డెఫినెట్లీ వెరీ టైట్. వెరీ టైటే కాదు, కొంత పంప్ చేయాల్సి కూడా వస్తుంది. దానికి కూడా మేము ఏం ప్లాన్ చేసుకుంటామంటే ఫ్రమ్ 3rd year వీ నీడ్ టు గెట్ ద ఫండ్స్ ఫ్రమ్ ఫేజ్ 2 బ్యాక్ ఇన్ టు ఫేజ్ 1. బేసిక్గా ఈవెన్ బ్యాంకర్స్ కూడా అడుగుతారు ఈరోజు. అది ఉంది మన ప్రాజెక్ట్లో, ఆ డిఫికల్టీ ఉంది. ఆ డిఫికల్టీని అనలైజ్ చేసి బ్యాంకర్స్తో, చార్టెడ్ అకౌంటెంట్స్తో, రేరా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే ఇష్యూస్ని అర్థం చేసుకుని చెప్పడానికి మాకు 2 months పట్టింది. ఇనిషియల్గా దట్ వాస్ ద బిగ్గెస్ట్ బ్లాకర్ ఫర్ us అండ్ వీ టుక్ టైమ్ టు అండర్స్టాండ్ హౌ టు హ్యాండిల్ దట్. ఆ హ్యాండిలింగ్కి సొల్యూషన్ వచ్చాక మేము స్టెప్ ముందుకెళ్ళాం. ఇప్పుడు సప్లిమెంటరీ అగ్రిమెంట్కి 1800 వాళ్ళందరూ వచ్చి చేయాలా? అంటే మన డెవలప్మెంట్ అగ్రిమెంట్లో ఆల్రెడీ క్లాజ్ ఉందండి, వేర్ యూ హ్యావ్ గివెన్ యువర్ రైట్స్ టు పవర్ ఆఫ్ అటర్నీ టు ద కంపెనీ. దాని ప్రకారంగా కంపెనీ సైన్ చేయొచ్చు. ఆ ఎగ్జిస్టింగ్ ఏదైతే వేరే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయో మేము ఆ లాయర్స్ వరకు కూడా రీచ్ అయ్యాం ఆల్రెడీ. వాళ్ళ నుంచి కూడా కమిట్మెంట్స్ తీసుకున్నాం. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మేము ఒక బ్యాంకర్ పేరు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, మాకు చాలా క్లోజ్, అంటే మాకు 912 బ్యాంకర్ క్లోజ్ ఉన్నాయి, కానీ దాంట్లో ఒక బ్యాంకర్ మాకు చాలా క్లోజ్. ఆ బ్యాంకర్తో కూడా మేము కమిట్మెంట్ తీసుకున్నాం దట్ ఈ దగ్గర ఇది లేదు అది లేదు అన్నప్పుడు ఇప్పుడే చెక్ చేసుకోండి. ఆ టైం మేము చాలా తీసుకున్నాం. మా పాయింట్ ఆఫ్ వ్యూ మాతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ చెకింగ్లో మళ్ళీ చాలా స్లో. మేము అక్కడ టైం తీసుకున్నాం బేసిక్గా. ఐ థింక్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్స్ వీ హ్యాడ్ ఈవెన్ విత్ కోర్ టీమ్. ఆ కోర్ టీంలో చెప్పేటప్పుడు ఇవి పెండింగ్ ఉన్నాయి, ఇవి క్లారిటీ ఉంది, దీనికి ఇంత టైం కావాలి. ఆ టైంలో తీసుకున్న మల్టిపుల్ ఇంటరాక్షన్స్. దే వుడ్ హ్యావ్ ఆల్సో స్పెండ్ టైం బికాస్ ఆఫ్ లాంగ్ టైమ్స్ దట్ వీ హావ్ టేకెన్. బట్ తప్పదు, మేము తీసుకొని అవి వ్యాలిడేట్ చేసుకున్నాకే ముందుకు వచ్చాం. అంటే కరెక్ట్గా షూట్ చేసినట్టు కరెక్ట్గా అడిగారు. అంటే ఏదన్నా రీజన్ ఉందా మీరు ఈ ప్రాజెక్ట్ నుంచి వదిలి వెళ్ళడానికి అంటే, సో నేను ఐఎమ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ద బిల్డర్ అండ్ ల్యాండ్ ఓనర్స్ కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే ఆఫ్టర్ సీయింగ్ ప్రాస్పర్
group capabilities and their past history. అండ్ మనం ఉన్న లొకేషన్లో, కొల్లూరు ఉన్న లొకేషన్లో, అండ్ ఎందుకంటే వీఆర్ ద నైబర్హుడ్ ఆఫ్ నియోపోలిస్. ఈరోజు కొల్లూరుని మనం నియోపోలిస్కి నైబర్హుడ్గా చూడొచ్చు. సో డిమాండ్ వైజ్ యాజ్ ఎ లొకేషన్ కొల్లూరుకి ఎటువంటి అంటే వెలుగల బ్రాడర్గా అయితే మనం కొల్లూరు అని పిలిచిన ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు కాబట్టి నార్మల్ ప్రస్తుతానికి కొల్లూరు అంటాం. బట్ యాజ్ ఎ లొకేషన్ కానీ మనకి ఎటువంటి ఇష్యూస్ లేవు. రెండోది యాజ్ ఎ బిల్డర్గా వాళ్ళ క్యాపబిలిటీస్ మీద ఎటువంటి ఇష్యూస్ మనం ఈ 2 months స్టడీ చేసిన తర్వాత, ఎందుకంటే రాజేశ్వరరావు గారు అన్నట్టు వాళ్ళు మళ్ళీ బ్యాక్అవుట్ అయితే ఇష్యూ మళ్ళీ నాకు దగ్గరికి వస్తుంది. అగైన్ ఇట్ ఇస్ హెడ్ ఎక్ పని. అందుకని ఇచ్చే ముందు అన్ని వాళ్ళు ఎలా అయితే అన్ని చెక్ చేసుకుని వచ్చారో మనం కూడా మన వైపు నుంచి కోర్ కమిటీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఫైనలైజ్ చేయడం జరిగింది. బట్ ఈ రాజేశ్వరరావు గారు అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళ ఎగ్జిక్యూషన్లో ఇష్యూస్ ఏమన్నా వస్తాయా అంటే, మనం ఎప్పుడైతే ప్రాపర్గా సప్లిమెంటరీ అంటే డాక్యుమెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి, అండ్ మైనర్ ఇష్యూస్ ఉన్నాయి ల్యాండ్లో, ఒక 2-3 ఇష్యూస్ ఇందాక చెప్పినప్పుడు పక్కన అబెట్టింగ్ ల్యాండ్ ఓనర్స్ కొంచెం జాయిన్ చేసి సెకండ్ పేజ్కి ప్రాపర్ షిఫ్ట్ చేసి ఇవ్వడం అనేది. సో ఇవన్నీ మా స్కోపు. బట్ మీరు ఏదైతే సప్లిమెంటరీ అగ్రిమెంట్లో మాకు సపోర్ట్ చేస్తే, అంటే ఇక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్స్ లేని వాళ్ళందరూ కలిసి సపోర్ట్ చేస్తే, అఫ్కోర్స్ డిలే అయింది, దానికి మనము ఇప్పటివరకు డిలే అయిన దానికి సారీ చెప్పాము, ప్లస్ దీన్ని ఎలా ఫార్వర్డ్ చేయాలో చెప్తున్నాం. బట్ ఇదే సపోర్ట్ కనుక మీరు నెక్స్ట్ 2-3 months వరకు, అంటే మ్యాక్స్ 4 months వరకు మీరు ఇవ్వగలిగితే మాత్రం ప్రాజెక్ట్లో ఎటువంటి ఇష్యూ లేకుండా 100% వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన మోరల్ సపోర్ట్ కానీ చిన్న మార్కెటింగ్ సపోర్ట్ కానీ ఏమన్నా ఉంటే ఒక 10% మేము యాడ్ చేసి, ఎందుకంటే అది మా మోరల్ రెస్పాన్సిబిలిటీ కానీ ప్రాజెక్ట్ సక్సెస్ చేయకుండా ఎటువంటి సెకండ్ థాట్ అయితే నాకు లేదండి. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న కాన్ఫిడెన్స్, మన ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్, ప్లానింగ్ అన్నీ బాగున్నాయి. ఓన్లీ మీ రిక్వెస్ట్ ఏంటంటే మీ ఇప్పటివరకు మీరు సపోర్ట్ చేయలేదని కాదు, ఈ సపోర్ట్నే 90% to 95% చేసిన పర్సెంట్ మోర్ 5% చేస్తే నెక్స్ట్ 3 months తర్వాత వాళ్ళు మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి విత్ ఇన్ ద టైమ్ లైన్స్లో ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకే. సో ఆ 4 months తర్వాత ఇప్పుడు మనకి ఏదైతే పెండింగ్ అమౌంట్ ఉన్నదో అది కట్టడానికి మీరు వెళ్తారండి ఆ 4 months తర్వాత. సో యాజ్ అ రఫ్ టైం, ఇప్పుడు మీకు ఐడియా ఉండొచ్చు 7 years నుంచి మేము అందరూ వెయిట్ చేస్తాం. సో మాకు చాలా రఫ్ టైమ్స్ వచ్చాయి. లాస్ట్ 7 years కాదు 5 years నుంచి ఒక రఫ్ టైమ్స్ వచ్చాయి. సో ఇప్పుడు 4 months ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు ఇంకా ఏమన్నారంటే హెచ్డి రిమైండ్ పేమెంట్ అంటే 45 days అన్నారు. సో ఆన్ అండ్ పడుతుంది 6 months. సో 6 months తర్వాత మీరు ఏమైనా ఒక ప్లాన్ చెప్తే ఈ కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు ఎండింగ్, ఒక రఫ్ టైం అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. యాక్చువల్లీ మేము రైట్ నౌ ఇది అస్యూమింగ్ రివర్స్ క్యాలిక్యులేషన్లో అస్యూమింగ్ చేసుకొని December 1st గ్రౌండ్ చేయడానికి ప్రయత్నించాలనేది మా ఇంట్రెస్ట్ అండి. సో విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ 6 months ఫ్రమ్ నౌ. దట్ ఎగ్జంప్షన్ విత్ ఇన్ దాట్ ఈస్ సప్లిమెంటరీస్ అయిపోతాయి, ఆ ల్యాండ్ రిలేటెడ్ ఏమైనా ఉన్నా అవి క్లోజ్ అవుతాయి, అండ్ మేము ఫీజు పే చేస్తాము, హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చేస్తుంది అనుకుంటే వీ విల్ గ్రౌండ్ ద ప్రాజెక్ట్. ఈ 6 monthsలో వాట్ ఎవర్ రీజన్ ఒక 1 month 2 months వీటన్నిటిలో డిలే అవుతే ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి కూడా ఆ 1-2 months డిలే యాడ్ అవుతుంది. మేము ఆ అండర్టేకింగ్ కూడా ఇచ్చాం. అంటే మీకనే కాదండి, మార్కెట్లో పరిస్థితులు చాలా ఫాస్ట్గా మారుతాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే వాట్ ఎవర్ ల్యాండ్ ఓనర్ షేర్ ఇస్ కమిటెడ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, దట్ ఈస్ వెరీ వెరీ టైట్. ఇప్పుడు చెప్పాలంటే ఎగ్జిట్ 2 ఇన్సైడ్ ఓఆర్ఆర్, అక్కడ మాది ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు ద 5 అని వస్తుంది కదా, అక్కడ మేము 25% ల్యాండ్ ఓనర్ షోర్లో ఎంటర్ అయ్యింది. దట్ ఈస్ లిటిల్ కంఫర్టబుల్. మేము అది అచీవ్ చేయడానికి phase 2లో మేము చాలా ప్లానింగ్ చేసుకోవాలి. ఆ ప్లానింగ్ చేసుకోవాలంటే తొందరగా రిక్వెస్ట్ చేసి మా చేతికి ఇస్తే మేము దానికి పర్మిషన్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు గవర్నమెంట్ కొత్త రూల్స్ ఎఫ్ఎస్ఐఓ వస్తే phase 2 విల్ బి ఇంట్రెస్ట్ ఫర్ అస్, అంటే మేము ఎంటర్ అయ్యాక బ్యాక్అవుట్ కాము జనరల్లీ. సో మీకు ఫాస్ట్ అవ్వాలని ఎంత ఇంట్రెస్ట్ ఉందో మాకు అంతకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, అంతకంటే ఎక్కువ పుష్ చేస్తున్నాము. ఇట్ ఈస్ జస్ట్ దట్ ప్రాక్టికల్ ఇబ్బందులు ఏమైనా వస్తేనే తప్ప మా సైడ్ నుంచి అయితే ఇన్ఫ్యాక్ట్ మేము వర్క్ స్టార్ట్ చేయడానికి మేము రూపాయి డబ్బులు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మా వెండర్స్కి అందరికీ చెప్తే రేపు పొద్దున్న దిగుతుంది రైట్ నౌ ఎట్ ద స్కేల్ దట్ వీఆర్ ఇన్. తర్వాత వర్క్ ఆర్డర్ చూసుకుందాం, తర్వాత చూసుకుందాం నంబర్స్, తర్వాత రాసుకుందాం మనం బిల్స్ అనుకున్నా ఇమ్మీడియట్గా మెషిన్స్ తీసుకొని దిగుతుంది. నేను జస్ట్ ఫోన్ కొట్టాలి అంతే. కానీ వర్క్ స్టార్ట్ చేస్తే సక్రమంగా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేస్తే ఆగదు. మా ఉద్దేశం అయితే అది.
సో ఇప్పుడున్న టెంటేటివ్ టైం లైన్ మా మైండ్లో ఉన్నది. టెంటేటివ్ అంటే మేము చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి ఉన్నాం. మీ సైడ్ ఏం డిలేస్ లేకుండా చేస్తే మన అందరికీ మంచిది. చాలా ఫాస్ట్గా మనం ప్రాజెక్ట్ చేసుకొని ముందుకెళ్తాం. డిసెంబర్ నుంచి అంటే మనకి ఏమంటామంటే సప్లిమెంటరీస్ అయిపోయి సప్లిమెంటరీస్ హెచ్ఎండిఏ ప్రొసీడింగ్ లెటర్ ఈ రెండిట్లో ఫినిష్ అయిన డేట్ నుంచి మనము 4 years 3 months ప్లస్ 9 months గ్రేస్ పీరియడ్. ఇది సేమ్ టైం లైన్ విచ్ వీ కమిటెడ్ ఇన్ అరియా ఇన్వెస్టర్స్ కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ, కనిపించారు అట్లీస్ట్, అండ్ ఒకరిద్దరు టచ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒకరైతే కొంచెం డిసప్పాయింటెడ్ కనబడుతున్నారు బికాస్ వీ డిడ్ంట్ టెల్ దెమ్ దట్ ఈ ప్రాజెక్ట్ రికవర్ చేస్తున్నాం, వాళ్ళు మాతో టచ్లో ఉన్నా కూడా అలా కనిపిస్తుంది నాకు. అందులో కమిట్ అయిన టైం లైన్సే మోస్ట్లీ మా మైండ్లో ఇది ఎలా ఉందంటే ఒక అరియా ప్రాజెక్ట్ టైం లైన్స్, ఒక అరియా ప్రాజెక్ట్ స్కేల్, ఒక అరియా ప్రాజెక్ట్ స్టైల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఫర్ క్యాష్ ఫ్లోస్, మొత్తం ప్లానింగ్ ప్రస్తుతానికి అయితే బేస్ లైన్ ఇస్ అరియా ఫండ్స్. ఒకటండి, ప్లానింగ్ చేంజ్ చేసే స్కోప్ ఉంది, కానీ చేంజ్ చేస్తే ఏమవుతుందంటే నో మ్యాటర్ వాట్ వీఆర్ డిలేడ్ బై 1.5 years. అంటే రఫ్ ఎస్టిమేట్ 9 months అని పెట్టుకున్నా మేము చూస్తున్నాం ఇప్పుడున్న కరెంట్ పరిస్థితుల్లో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మార్చాలి, ఫైర్ మార్చాలి, అండ్ చాలా జియోస్ మారాయి. మీరు అప్లై చేసినప్పటికీ ఇప్పటికీ చాలా రూల్స్ మారాయి. నేను ఏమి మార్చినా అంటే మాకు ఒక ఉద్దేశం ఉంది, ఎలివేషన్ లేకపోతే కొన్ని చిన్న చిన్న థింగ్స్ ఫర్ బెటర్ మార్కెటింగ్ పర్పస్ కొన్ని మైనర్ రివిజన్స్ పెట్టుకోవాలి. ఆ రివిజన్స్ కూడా ఏంటంటే పెట్టుకున్నా కూడా పోస్ట్ అప్రూవల్, పోస్ట్ రెరా, నాట్ ఈవెన్ చేంజింగ్ 1% ఆఫ్ ద ఫుట్ ప్రింట్లో ఆ మైనర్ చేంజెస్ చేసుకుందాం అనేది ఉద్దేశం. బట్ ఇప్పుడున్న ఫుట్ ప్రింట్ మార్చాలి, నేను రీఅప్రూవల్కి వెళ్ళాలి అనేది పెట్టుకుంటే మాకు ఒక విధంగా ప్రాజెక్ట్ వయబట్టి చాలా బెటర్గా చేసుకోవచ్చు. కానీ దిస్ ఎంటైర్ ప్రాజెక్ట్ నా ఒపీనియన్లో 9 months అని చెప్పొచ్చు, బట్ ఎంత బెస్ట్ కేసు రాసుకున్నా 1.5 years డిలే. ఇది బియాండ్ దిస్ 6 months. That we are not interested in doing that. మైక్ తీసుకోరండి. Good to know that you are interested in the project and seriously considering to come into this and seriously pursuing it. So నాకు చిన్న డౌట్ ఏంటంటే, since this is an important meeting and many of the landowners are here, I want to know what clarity do you have on the distinction between phase 1 and phase 2, so that we also know about the clarity you have and we also will have it as a refresher. See, basically రెండు ల్యాండ్ పార్సల్స్, ఈ రెండు ల్యాండ్ పార్సల్స్లో కూడా ఫస్ట్ ల్యాండ్ పార్సల్లో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కలిపి ఓవరాల్గా 33 lakh square feet, అప్రాక్స్ 33 lakh square feet ఈజ్ గివెన్ టు ల్యాండ్ ఓనర్స్. సో ఫేజ్ 32 ఫేజ్ 1లో ఓవరాల్గా రెండు ఫేజెస్ కలిపి ఫేజ్ 1లోనే 32 acresకి 33 lakh square feet ఇస్ వాట్ వీ హ్యావ్ టు గివ్. ఆ 33 lakh square feet is completely given in phase 1. That is what it is. That is the clarity we have. The timeline of the start of phase 2, is it linked in any way with phase 1? Actually, those kind of things. Yeah, actually we have to start that as early as possible. But ఎట్లా చూసుకున్నా కూడా there will be 1 year difference. Phase 1 తర్వాత ఎందుకంటే we spend lot of time in planning. అంటే you can look at our Aria project, you can look at our Arca project, Sky 49 project. So ప్రతి దానిలో we spend lot of time on layout. ఆ లేఅవుట్లో కూడా కొన్నిట్లో అయితే ఆర్కిటెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ 20% అయితే 80% లేఅవుట్స్ ఆర్ బేసికలీ డన్ బై us. ఇప్పుడు ఆర్కా తీసుకుంటే ఇట్స్ an ultra luxury project with only 4 or 5 units per floor, where everything has a private lobby and main room attached to the private lobby. అది ఫస్ట్ టైం ఇన్ ద మార్కెట్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఇన్ అన్ అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్. ఓవర్ లగ్జరీ రోడ్ ఉంది, అది తేవడానికి వీ టుక్ 6 months. ఈ రోజు మమ్మల్ని ఆ ప్రాజెక్ట్ నిలబెడుతుంది అంటే ఒక 50-60% ప్లానింగ్, ఒక 40% స్ట్రాటజీ. బేసిక్గా ఆ స్ట్రాటజీలో మన కేపబిలిటీ, మన విజిబిలిటీ ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లనే అరియా తీసుకుంటే యూ కెన్ టేక్ వన్ ప్రాజెక్ట్, పేరు తీయడానికి ఇష్టపడట్లేదు, 9 lakh ముందుకు వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే ఒక 5 towers ఉంటాయి. మీరు ఆ లేఅవుట్ చూడండి, మీకు డెన్సిటీ ఎక్కువగా కనబడుతుంది. సేమ్ థింగ్ మీకు మైనర్ వేరియేషన్ ఆఫ్ డెన్సిటీలో
మీకు మా అరియా ప్రాజెక్ట్ కూడా ఉంటుంది, బట్ యూ డోంట్ ఫీల్ దట్ టెన్షన్ ఎట్ ఆల్ బేసిక్గా. సో వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ టు క్రియేట్ దట్. Phase 2, we will definitely spend good time, and again I'm appreciating this. Phase 1 is planned very well. మేము చేస్తే ఎలా చేసుకుంటామో ఆ ఫీలింగ్ మాకు వచ్చింది కాబట్టి we came forward. Aditi garu, thanks for all this information. And మీరు చెప్తున్న అదే పాయింట్ దగ్గర జరుగుతుంది. సో ఐఎమ్ సీయింగ్ This one, will it fall under luxury category or ultra luxury category, sir? ఇప్పుడు ఉన్నది ఇప్పుడు బేసిక్గా మా నైలా అరియా ప్రాజెక్ట్ కూడా లగ్జరీ కేటగిరీ. లగ్జరీ కేటగిరీలో అల్ట్రా లగ్జరీ నుంచి కొన్ని క్యూస్ తీసుకుంటాం. ఇప్పుడు మన ఆర్చా ప్రాజెక్ట్ ఉంది కదా, ఇది కాలింగ్ ఇట్ అల్ట్రా లగ్జరీ. కానీ ఓవర్ లగ్జరీలో ప్రైవేట్ లాబీస్ ఉంటుంది. ఆ ప్రైవేట్ లాబీస్ మేము అల్ట్రా లగ్జరీలో తీసుకొచ్చాం ఒక సెల్లింగ్ పాయింట్. ఇప్పుడు మన దానిలో లిఫ్ట్స్ ఆర్ ద కీ. ఆ లిఫ్ట్స్ ఒక అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్స్లో ఎలా ఉండాలో ఆ లిఫ్ట్స్ వచ్చాయి. ఆ లిఫ్ట్స్ వచ్చినంత మాత్రాన వాళ్ళకి అల్ట్రా లగ్జరీ అయిపోదు, బట్ ఓవర్ లగ్జరీ విత్ సర్టెన్ క్యూస్లో మాట్లాడవచ్చు. ఈ రోజు ఉన్న మార్కెట్ కండిషన్స్లో కొల్లూరు అల్ట్రా లగ్జరీ ఈజ్ నాట్, మార్కెట్ ఈజ్ నాట్ దేర్. ఉస్మాన్ నగర్ వరకు ఉంది, మా స్కై కంటైనర్ ప్రాజెక్ట్ ఇస్ అన్ అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్. బట్ ఇక్కడ ఈ రోజు లేదు, మేబీ 2 years డౌన్ ద లైన్ ఉండొచ్చు, 3 years డౌన్ ద లైన్ రావచ్చు. బట్ ఆ రోజు వరకు మేము ఫేజ్ 2 గురించి కూడా వెయిట్ చేసే పరిస్థితిలో లేదు. సార్ ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు నెక్స్ట్ 6 months ఈ సప్లిమెంటరీ అగ్రిమెంట్ ఇవన్నీ, సో మేము ఆల్రెడీ 1800 మెంబర్స్ ఎవరైతే ఉన్నామో మేము ఆల్రెడీ సైన్ చేసి ఇచ్చాం కదా, సో ఇట్స్ ఉమాకాంత్ గారి చేతిలోనే ఉంది కదా. సో ఎందుకు డిలే అవ్వచ్చు అన్న క్వశ్చన్ ఉంది. నాకు లేదండి, మీకు ఉమాకాంత్ చెప్పాలి. మేము ఏం పెట్టామంటే ఇది ఎగ్జామ్షన్స్లో మేము ఈ టైమ్లైన్స్ కమిట్ అవుతున్నాము అని మా సైడ్ నుంచి కమిట్ అవుతాం. ఓకే, బేసిక్గా ప్రొసీజర్ అంతా మీ వైపు. ఇప్పుడు అంటే ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయి సార్? సేమ్ ఏమండి, బట్ అంటే మధ్యలో వచ్చి కొంతమంది ఎగ్జిట్స్ అని ప్లస్ ఏమన్నా కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా సప్లిమెంటరీ ఫాస్ట్ అయితే ఆ సపోర్ట్ రావాలని చెప్తున్నాం. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎవరికైనా కాన్ఫిడెంట్ అంటే ఇట్లాంటివి ఏమైనా అడ్రస్ చేయొచ్చు. బట్ యాజ్ ఏ గ్రూప్ సపోర్ట్ అంటే మోడల్ సపోర్ట్ అంటే ఈ 3 months మనకి సపోర్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ ఇస్తే ఆ టైం లైన్స్ అనేవి మన చేతిలో. వాళ్ళు ఏమన్నారు, సప్లిమెంటరీ దగ్గర నుంచి మేము స్టార్ట్ డేట్ చెప్పి 4 yearsలో కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్తున్నప్పుడు ఈ 3 months అనేది మన చేతిలో ఉంది. ఈ 3 months అనేది 3-4 months అనేది ఎంత ఫాస్ట్గా మనం ఈ ఎగ్జిక్యూషన్స్ కంప్లీట్ చేస్తే అక్కడి నుంచి ఇష్యూస్ ఏం లేవు. సో ఇక్కడ అన్ఫోర్స్డ్ ఇష్యూస్ ఏం లేవు. కానీ మోరల్ సపోర్ట్ ఒకటి ఉండాలి కదా. అంటే ఏమైనా వచ్చి నాకు phase 1 phase 2 రావాలంటే ఆ డిసిషన్స్ ఇమీడియట్గా తీసుకొని మళ్ళీ దానికి వాళ్ళకి అసలు phase 2 వస్తారు, phase 1 వస్తున్నప్పుడు సప్లిమెంటరీ అగ్రిమెంట్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు లేకపోతే కన్ఫ్యూజన్ వస్తుంది అని చూపిస్తారు. కాబట్టి కొంతమంది ఎగ్జిట్ అవుతా ఉంటారు. ఎగ్జిట్ అయినప్పుడు వాళ్ళకి మనం సప్లిమెంటరీ ఇంక్లూడ్ చేయలేని ఇష్యూస్. కాబట్టి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఆల్రెడీ హ్యాండిల్ చేస్తూనే ఉన్నాం మొదటి నుంచి ఎగ్జిట్స్కి. బట్ ఇప్పుడు ఈ ఫోరంలో ఎగ్జిట్ గురించి మాట్లాడి నాకు సప్లిమెంటరీ అవుతున్నట్టు ఉంటే అవి టైం లైన్స్ అనేవి అన్నెసరీగా మన కంట్రోల్లో ఉండవడానికి నేను సపోర్ట్ అవుతున్నాను. అదర్వైజ్ మీ ఇన్వాల్వ్మెంట్ అనేది అవసరమైన ఉండదు. Aditi garu, what are the results so far, and what are the support you are expecting from the landlords? ప్రోస్ అండ్ కాన్స్లో చెప్పాలంటే ఈరోజు లొకేషన్ ఈజ్ పికింగ్ అప్ ఇట్ సెల్ఫ్ అండి. ఆ ఏరియా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్కి టైం వచ్చింది, దట్ ఈస్ ద ప్రో. అండ్ సెకండ్ థింగ్, ద లేఅవుట్ ఇస్ డన్ వెల్. నేను ఇప్పటికీ 3-4 సార్లు చెప్పుకుంటాను ఈ ఫోరంలో, ఇంకో 10 సార్లు చెప్పడం కైనా నాకు ఇబ్బంది లేదు. మేము లోపలికి రావడానికి లేఅవుట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా మేము వచ్చేవాళ్ళం కాదు. సో ద ప్రో ఈజ్ దట్. కాల్ అంటారా, ఈ థింగ్ వచ్చేసి 50% phase 1లోనే ఇవ్వడం అనేది యాక్చువల్లీ కాన్. ఆ కార్ని అతిక్రమించడానికే మాకు కొంచెం టైం పట్టింది. దానికి కొంత బ్యాంకింగ్ సపోర్ట్ ఇది కూడా తీసుకోవాలి. అండ్ సప్లిమెంటరీస్ అయిపోయిన తర్వాత 1-on-1 కాన్వర్సేషన్స్లో phase 2కి ఎవరైనా మూవ్ అయితే ల్యాండ్ ఓనర్స్ తరఫున ఒకటి ఏంటంటే అదొక 1 year లేట్ అయినా ఆ 1 yearకి తగ్గ రిటర్న్స్ వస్తాయి. ఈ రియల్ ఎస్టేట్లో వన్ ఆఫ్ ద కీ థింగ్ ఏంటంటే ఎనీ టైమ్ వి ఎంటర్ బిఫోర్ పర్మిషన్స్, ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్. ఇల్లు కాదు అంటే టెక్నికల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ వర్షన్స్ ఆన్ దిస్. మన ప్రాజెక్ట్ ఒక సంవత్సరం కాదు, సంవత్సరం తీసుకుంటాం.
తీసుకున్నా ఆ 6 months కి తగ్గ రిటర్న్స్ వస్తాయి. జనరల్ రియల్ ఎస్టేట్లో మనకి లాంచ్ అయ్యే టైంకి ఆ రిటర్న్స్ వస్తాయి. మీ ఇప్పుడు ఏదైతే phase 2 అంటున్నామో phase 2 1 year తర్వాత స్టార్ట్ చేస్తాం. ఆబ్వియస్లీ మాకు నైలాకి అరియాకే డిజైన్లో చాలా క్యూ డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే మార్కెట్స్ ముందుకు వెళ్తుంటాయి, ఆర్కిటెక్చర్లో కొంత డిజైన్స్ వస్తాయి, యూ ఇంప్రూవ్ న్యూ పీపుల్ ఆల్ ఆఫ్ దట్. అట్లానే phase 2లో దేనికి సమ్ బెటర్ ఫీచర్స్. మీరు కొంచెం కొంతమంది అటు మూవ్ అవ్వడానికి ఎవరైతే ఇల్లులో వెళ్ళి ఉండాలి అనుకోకుండా రిటర్న్స్ కోసం చూస్తున్న వాళ్ళు అలా ఉంటే phase 2కి మూవ్ అవ్వడానికి ఏమైనా సపోర్ట్ ఇచ్చినా అది కూడా సప్లిమెంటరీ అయ్యాక సార్, సప్లిమెంటరీకి ముందు, సో దట్ ఇది ల్యాక్ ఇదే డిస్కషన్ ఇది కాకుండా నా సజెషన్ బేసికలీ. సో అదొక సపోర్ట్ కావాల్సి వస్తుంది. కాన్స్లో బేసిక్లీ నెంబర్ ఆఫ్ ల్యాండ్ ఓనర్స్ వెన్ యూ స్పీకింగ్ విత్ బ్యాంకర్ ఆల్సో, మేము లాయర్కి తీసుకెళ్ళినప్పుడు 9 బ్యాంక్స్ మన వాళ్ళు పెద్ద టీం పెట్టుకొని కూర్చొని చూస్తున్నారు. అది కాదు, బట్ దాన్ని నేను ఇంకో విధంగా అడ్వాంటేజ్ కూడా చూస్తాను. రేపు పొద్దున యు ఆర్ స్టేక్ హోల్డర్స్ ఫర్ దిస్ ప్రాజెక్ట్, యు ఆర్ విల్ బి వెల్ విషర్స్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో రేపు పొద్దున మార్కెటింగ్లో అయినా సేల్లో అయినా లెట్స్ సే వి ఆర్ పబ్లిషింగ్ ఎ రీల్ దట్ విల్ బి ట్యాగ్ బై 1800 people, ఇట్ విల్ రీచ్ ద మార్కెట్ వెరీ ఫాస్ట్. అది పెద్ద అడ్వాంటేజ్ చూస్తున్నాం మీరు. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ లాటరీ చేసి అందరికి అలొకేషన్ లెటర్స్ ఇచ్చారు ఆల్రెడీ. అవును. సో కొంతమంది ఎవరైతే అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు ఎక్స్ట్రా మనీ పే చేసి అప్గ్రేడ్ లెటర్స్ కూడా తీసుకున్నారు. సో ఎక్స్ట్రా కార్ పార్కింగ్ కూడా మనీ పే చేశారు కొంతమంది ల్యాండ్ ఓనర్స్. సో అందులో ఏమైనా చేంజెస్ ఉన్నాయా ప్లాన్స్ లో, లేకపోతే ఏముండవండి, వెరీ ఫ్యూ మెంబర్స్ అప్డేట్ చేసుకున్నారు, ఆ ఇష్యూస్ ఏముండవు. ఓకే, సో ప్లాన్స్ లో చేంజెస్ లేదు, ల్యాండ్స్ లో చేంజెస్ లేవు, మీరు ఇచ్చిన అప్గ్రేడ్ లాంటి ఇష్యూస్ ఏముండవు. లేదంటే మళ్ళీ కొత్తగా లాటరీ వేసి ఏం లేదు. This is for Prosper team. Good morning, folks. నా డౌట్ ఏంటంటే phase 1 20 acres is what I think we are all concerned about. phase 1లో 20 acres లో కూడా 10 towers ఉన్నాయి కదా. మామూలుగా ఏ బిల్డర్ అయినా 10 towers ఒకేసారి స్టార్ట్ చేయరు. దాంట్లో కూడా మళ్ళీ phase 1 phase 2 అంటారు కదా. phase 1 phase 2 కాదండి, మేము ఇప్పుడు అడియాలో కూడా చేస్తుంది అదే. ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఆల్సో నో దాట్. మనం ఏం చేస్తామంటే సబ్ స్ట్రక్చర్ కొంత డిఫరెన్స్ లో చేసుకుంటూ వెళ్ళిపోతాం. సూపర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మనకి జనరల్గా రావే హైవర్ స్ట్రక్చర్స్ ఏంటంటే ఇట్ ఈస్ హెవీలీ కాస్ట్ ఇంటెన్సివ్, ఎందుకంటే ఎవ్రీ వాల్ ఈజ్ స్టీల్ అండ్ స్టీల్. వాటిలో మనకి ఏమవుతుందంటే మన మైవాన్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది 105 రిపిటేషన్స్ రావాలి. దిస్ ఇస్ మోస్ట్ టెక్నికల్, మీకు బోర్ కొట్టచ్చు, బట్ స్పెసిఫిక్గా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఆ మైవాన్ సెట్టింగ్ మెటీరియల్ రిపీట్ కోసం వాడింది బేసిక్గా. ఇట్ ఈస్ నాట్ టెక్నికలీ phase 1 phase 2. మనం చేసేది ఏంటంటే ఒక టవర్ కట్టినప్పుడు ఆ 40 crores అయిన తర్వాత ఆ షెట్టింగ్ మెటీరియల్ తీసుకొచ్చి నెక్స్ట్ సెట్ ఆఫ్ టవర్స్కి వాడతాం. కాకపోతే ఫస్ట్ సెట్ ఆఫ్ టవర్స్ ఏం చేస్తామంటే 38th floor దగ్గర ఉన్నప్పుడు ఫినిషర్ స్టార్ట్ చేస్తే సెకండ్ సెట్ ఆఫ్ టవర్స్ ఏదైతే ఉందో దానికి 5th floor నుంచే మనం ఫినిషర్ స్టార్ట్ చేస్తాం. సో ఆ హ్యాండ్ ఓవర్లో ఇప్పుడు అరియా ప్రాజెక్ట్లో మీరు యాంటిసిపేట్ 6 months డిఫరెన్స్. నెంబర్ 1 మ్యాక్సిమం ఉంటే అట్లాంటిది. Because it's 10 big towers, that's my question. Second question ఏంటంటే the discussion is all about Naila. Maybe Naila కాదండి, నైలా ఇస్ అన్ ఎగ్జాంపుల్ వేర్ మనకి డెలివరీ అయిపోయింది కాబట్టి ఐఎమ్ ఆల్సో డీలింగ్ అప్ అరియా, ఐఎమ్ ఆల్సో డీలింగ్ అప్ ఆర్కా. ఇప్పుడు ద ఫైల్ అని కాకపోతే ఏంటంటే అది అఫీషియల్గా మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే అండర్ ఎగ్జిక్యూషన్ ఉంది రైట్ నౌ, లాంచ్ చేయలేదు. My query on that is, Naila was the first one, obviously you made an example and that's what it is. I've never seen it, but yeah, that's okay. My question is, now you're parallelly doing some 5, 6 or 7 projects. 7 projects. Okay, it's very good, 7 projects, but this will be the 8th one, right? And this is a huge one because considering few people's questions that already 50% owners Diwali, etc. హ్యూజ్ వన్ ఏం లేదండి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్. No, just let me complete. So నా డౌట్ ఏంటంటే, or many people's doubt is, 20 acres ఇలాంటి స్కేల్లో చేసి అది 50% ఆల్రెడీ ఓనర్స్ ఇవ్వాలన్నప్పుడు I think you should have a strong plan behind it. Because you already having 5 or 6 projects in very, very initial stages. So that's why I think that should be there. That's why the doubt is. Because key thing ఏంటంటే for us phase 1 or phase 2 from financial point of view it is a single project for us. phase 1 ని phase 2 ని సపరేట్ ప్రాజెక్ట్ గా ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా ఒక ప్రాజెక్ట్ ఒక ఫైనాన్షియల్ ఓవరాల్ ప్రాజెక్ట్ లో మనకి ఏముంది దీనిలో చూసినప్పుడు ఫర్ us it has to be looked at as phase 1 and phase 2 together. Number 1. Number 2 వచ్చేసి phase 1 is equivalent to our ARCA,
phase 2 is equivalent to the 5 project. So technically, more or less ఒక 5-10 లక్షల ఎస్ఎఫ్టీ యాక్టివిటీలో చూసుకుంటే ఇట్ ఈస్ ఎట్ ద సేమ్ స్టేజ్. అండ్ మనం ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాయని మాట్లాడుకుంటున్న ప్రాజెక్ట్స్ వాటికి చాలా దే ఆర్ ఆల్మోస్ట్ 70 to 80% ఫైనాన్షియల్ క్లోజర్లో ఉంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అలియా ప్రాజెక్ట్ ఈరోజు 70% ఫైనాన్షియల్ క్లోజర్లో ఆల్రెడీ ఉంది. అంటే ద అమౌంట్ ఆఫ్ సేల్ దట్ వీ హావ్ డన్ అండ్ ఆల్ ఆఫ్ దట్. దీనిలో మేము మేజర్ ఫైనాన్షియల్ క్లోజర్లో తెచ్చుకోవడానికి పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్ పై ఒకటే. మిగతావన్నీ మైనర్ ప్లస్ ఆర్ మైనస్లో ఫైనాన్షియల్ క్లోజర్లో ఉంది. ఆ ఫైనాన్షియల్ క్లోజర్ ఎలా అంటే మీరు రేపు పొద్దున బ్యాంక్ వెళ్ళినా పెద్ద క్వశ్చన్స్ కూడా లేకుండా ఆ గ్యాప్ ఫండ్ ఏదైతే ఉంటుందో ఇచ్చేసి అంత తక్కువ ఫైనాన్షియల్ రిఫరెన్స్లలో ఉంటాయి. మా కీ థింగ్ ఇస్ వెన్ వీ లాంచ్ వీ పుష్ ద ప్రోడక్ట్ సో గుడ్ వీ ఆల్సో డిజైన్ ద ప్రోడక్ట్ దట్ వే అండ్ వీ అచీవ్ ద ఫైనాన్షియల్ క్లోజర్. ఇప్పుడు మా హ్యాబిటెట్ ప్రాజెక్ట్ గురించి మార్కెటింగ్ చూస్తుంటారు కానీ ఈవెంట్ చూస్తుంటారు. 270 యూనిట్స్ వీ ఆల్రెడీ సోల్డ్ 179. ఇంకొక 3 months బ్యాక్ 30 యూనిట్స్ అమ్మితే మిగతా యూనిట్స్ అని మా ప్రాఫిట్. అది అమ్మినా అమ్మకపోయినా దానిలో ఆల్రెడీ 4-5 అయిపోయి ఇంకో 25 యూనిట్స్ అమ్మితే నాకు ఏ మేనేజ్మెంట్గా అవసరం లేదు. ఒక్క యూనిట్ కూడా అమ్మకుండా జస్ట్ 24 యూనిట్స్ మోర్ టు సెల్. ఇఫ్ ఐ సెల్ దట్ ఎంటైర్ ప్రాజెక్ట్ విల్ బి కంప్లీట్. మా ఫైనాన్షియల్ ప్లానింగ్ అలా ఉంటుంది. దీనిలో యాజ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ we have full clarity that financial point of view, phase 1, phase 2 is a single project for us. Thanks, brother, Prosper Group. So, thanks for your all gyan about construction, marketing, commercials, costings. So, I came on behalf of my mother-in-law, and there are so many senior citizens who are not able to speak up, unlike other people. So you gave a complete gyan about construction industry, marketing, and your product also. I really appreciate. But basic questions I need to answer to my mother-in-law when I'm back to home. We are having this flag in 6th tower. So I want to understand approximate date when the tower 6 will come into a shape. These are basic questions you will ask me. Similarly, I think so many senior citizens also have the same question. So can you give some kind of view or Umakant, tower 6 or tower 10? 10 towers, when you are going to start, when you are going to have some positions, approximate date. See, one key thing is internal planning about how execution will happen. దానికి చాలా I request you to cut short your answer because every time you are giving about Naila and other things, so other people can speak. Cut short and give ఏమైందండి అందరూ తీసుకోవాల్సింది ఒకటే అండి. ఈ టైం లైన్ వచ్చేసి 4 years 3 months ప్లస్ 9 months గ్రేస్ పీరియడ్. మీరు ఆ టైంకి హ్యాండ్ ఓవర్ వస్తుందని అనుకోండి. కొన్ని టవర్స్ మేబీ ముందు రావచ్చు, బట్ ఆ ఎగ్జామ్షన్ ఎవరు పెట్టుకోవద్దు బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్, లాట్ ఆఫ్ ప్లానింగ్. అది ఈ రోజు ఎవరు నేనైతే చెప్పే పరిస్థితుల్లో లేదు. ఓన్లీ నేను చెప్పే పరిస్థితుల్లో ఉంది 4 years 3 months ప్లస్ 9 months గ్రేస్ పీరియడ్ లో మీ హ్యాండ్ ఓవర్స్ జరుగుతాయి. Good afternoon, sir. Chief the walls you are talking about, that's steel and అదేనా సార్ ఇప్పుడు మన ప్రాజెక్ట్లో మైవా స్ట్రక్చర్ చేయాలి. ఈ స్కేల్లో మైవా స్ట్రక్చర్ లేకుండా చేస్తే 9 ఏళ్ళు పడుతుంది. సో మా వల్ల అవ్వదు, మేము మైవాలోనే చేయాలి, తప్పదు మాకు. అండ్ వన్ మోర్ డౌట్ సార్, సో ప్రీ లాంచ్ అన్నారు కదా మీరు, ప్రీ లాంచ్ కాదు, ఈఓఐ అంటాం, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాము. జనరల్గా ఏంటంటే రైరా వచ్చిన తర్వాత విత్ ఇన్ అ మంత్ కానీ, అఫ్ కోర్స్ మేము ఒక ప్రాజెక్ట్ 6 months తర్వాత పెట్టాము బికాస్ వీ హ్యాడ్ సమ్ క్యాష్ ఫ్లోస్, మార్కెట్ టైమింగ్ చూసుకోవాల్సి వచ్చింది. జనరల్గా ఆ టైంలో వీ అచీవ్ అవర్ క్యాష్ ఫ్లోస్. So, what could be the price, sir, approximate, so that we can get from our side, from the builder side, we can help you. At this point of time, it is very early. ఎందుకంటే ఈఓఐలో ఈఓఐ కాదు, there are 100 different strategies. ఒక్కో ప్రాజెక్ట్కి ఒక్కొక్కటి. ఇక్కడ దీన్ని ఏ స్ట్రాటజీలో వెళ్ళాలి ఏంటి అని మేము ఇంకా క్లారిటీకి రాలేదు. ఇది క్లారిటీకి రావడం ఏంటంటే మేము లాంచ్ చేసే 2 to 3 months ముందు హెవీ ఎక్సర్సైజెస్ విల్ గో ఆన్, శాంప్లింగ్ విల్ గో ఆన్. సో దానిలో చాలా ఆన్సర్స్ వస్తాయి. మాకు ఇది టూ ఎర్లీ టు ఈవెన్ గెట్ దేర్ స్టార్ట్ చేయండి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే స్కైఫార్ట్ అనే ప్రాజెక్ట్ మేము 6,300 అనుకున్నాము, బట్ వీ లాంచ్ ఎట్ 7,300 ఈఓఐ బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ కమ్స్ ఇన్ టు ద ప్లే. సో అప్రాక్సిమేట్ ఎప్పుడు చెప్పగలుగుతారు మీ ప్రైస్? సో బేసిక్గా మనకి హెచ్ఎంఈ సిటీ వస్తుంది కదండి, ఫ్రమ్ దేర్ అవర్ ఎక్సర్సైజ్ విల్ స్టార్ట్. Will you announce the price? Anyone relatives or someone is interested in the project,
as you said, it's upcoming. Vellore is now a happening area now. So look at it, most of them will be interested. So pre-launch, because already we తీసుకున్నాం కాబట్టి we have the confidence also to tell to someone. So EOA టైంకి I will heartfully expect all of your support. ఇది మన ప్రాజెక్ట్ అనుకుని సపోర్ట్ చేయాలి. That's what, sir. That's what even our literature is. Thank you. హలో సార్, ఇప్పుడు ఈ సప్లిమెంటరీ అగ్రిమెంట్ అనేది మనం 1800 మెంబర్స్తో చేసుకుంటాం కదా సార్. అది 100% వచ్చిన తర్వాతనే మరి అంటే ఒక డిలే అవుతుంది కదా, దాంట్లో ఏదైనా ఒక ఫిక్సేషన్ పెడతారా? 80% అట్లా సప్లిమెంటరీ అగ్రిమెంట్ తర్వాత వాళ్ళు వర్కౌట్ స్టార్ట్ చేసుకోవడం వచ్చారు సార్. ఎందుకంటే 100% ఆల్రెడీ ఇప్పటికే ప్రాజెక్ట్ చాలా డిలే అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు 4 months దానికి అంటున్నారు. డ్యూరింగ్ దిస్ సప్లిమెంటరీ అగ్రిమెంట్ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు. ఓకే, అంటే మేజర్ వర్క్ కానీ ఇప్పుడున్న ఈఓఐ ప్లానింగ్ కానీ లాంచ్ కానీ ఇవన్నీ కూడా అవన్నీ మనం ప్రొసీడింగ్ లెటర్ రావాలి. అంటే ఎప్పుడైతే సప్లిమెంటరీగా అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే రావాలి. కాబట్టి ఇప్పుడు జరిగే వర్క్ జరుగుతుంది. దే ఆర్ నాట్ లైబుల్ ఫర్ ఇప్పుడు సప్లిమెంటరీ అగ్రిమెంట్ రెస్పాన్సిబిలిటీ అందరికీ చెప్పేది అంటే వాళ్ళకు కూడా అది నా రెస్పాన్సిబిలిటీ. సో నేను అది 4 monthsలో కంప్లీట్ చేసే ఇన్సూరెన్స్ ఇప్పుడు ఈరోజు మీకు చెప్తున్నాను. అంతకుముందు ల్యాండ్ ఓనర్స్కి తోటి కలిపి వాళ్ళకు మనం ఇన్సూరెన్స్ ఇచ్చాం. సో ఏది చేసినా కూడా మనకు ఆ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాతనే వాళ్ళకి టైం లైన్స్ అనేది మనం బైండ్ చేయగలము. అదే బైండింగ్ అనేది మనకి ఒక అగ్రిమెంట్లో రాసిచ్చారు. ఓకే సార్, అందులో 5% 10% డిలే ఉండొచ్చు కదా. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ సార్. మనం దాన్ని అకౌంటబుల్ చేయలేము. ఓకే, దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సార్, ఈ ప్రాజెక్ట్ అనేది మనం 4 years 6 months అది ఒక టైం ఫ్రేమ్ అని పెట్టుకున్నారు కదా, మరి బియాండ్ ద పీరియడ్కి మరి మా సైడ్ అంటే ఇప్పటికే 6 years డిలే అయింది కాబట్టి దాని తర్వాత మీరు పెనాల్టీ ఏదైనా ఉంటుందా? ఉంటుంది సార్. అది మీరు అగ్రిమెంట్లో ఇంక్లూడ్ చేస్తారా? ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ టైం వచ్చింది మా పాయింట్ ఆఫ్ వ్యూ, అది రైట్ ఆఫ్ ఇట్ ఇస్ అండర్ ఎగ్జిక్యూషన్. నేను ఒక 1 year ముందు ఆలోచిస్తున్నామని చెప్పాను కదా, అదే అవుతుంది. ఇప్పుడు పార్కింగ్ ప్రాబ్లం కొంచెం బాగా ఎక్కువైపోయిందండి. కొంతమంది అదర్ పీపుల్ ఆల్సో సీట్ 4 members who are how many members has come up with కాదండి, మళ్ళీ ఇదేదో ఇంకా చాలా మంది ఉన్నారు. మరి ఇంకా నరేంద్ర రావట్లేదు, విషయాలు వెళ్ళిపోయారు ఇప్పుడే. సరే చేస్తాను మీరు. ఓకే, మీ నెంబర్స్ అన్నీ కొంచెం వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు యాడ్ చేస్తారు గ్రూప్లో. నెక్స్ట్ లాస్ట్ 2 questions అండి. క్వశ్చన్ అండి, పడుతుంది అంటున్నారు కదా, మాకు ఏమైనా ఎగ్జిట్ ఆప్షన్ ఉందా? అది ఎప్పుడు ఇస్తారు, అది ఎలా ఇస్తారు? ఇండివిజువల్గా మాట్లాడాలి. నేను ఒకటి అడుగుతున్నాను సార్, 100 members ఎగ్జిట్ ఆప్షన్ చేయడం కుదరదండి. ముందు ప్రసారి చెప్పేది అదే ఒకటే సార్. ఇప్పుడు మీరు అందరికీ సొల్యూషన్ కావాలనుకుంటే మీకు ఎగ్జిట్ కుదరదు. ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి మీకు ఎగ్జిట్స్ ఎవరు కావాలో వాళ్ళని ఇండివిజువల్గా మాట్లాడమని ప్రసారి చెప్తున్నాం. ఓకే, అది ఇప్పటివరకు చాలా మందికి చేయడం జరిగింది. సిచ్యువేషన్ బేస్డ్ ఎమర్జెన్సీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే దాన్ని అడ్రస్ చేస్తున్నాం. ఓకే, బట్ అయితే గ్రూప్గా చేస్తే మాత్రం ప్రాజెక్ట్లో అదే ఇంకా చెప్పింది సపోర్ట్ అంటే ఇదే కావాలండి. ఓకే, సప్లిమెంటరీ ఎగ్జిట్ చేసుకుంటూ పోతే ఆ టైం లైన్స్ అనేది వస్తాయి. మళ్ళీ వీళ్ళు మనకి ఆ టైం లైన్స్ గ్యారెంటీ మనం అడగలేము. ఓకే, సో అవన్నీ మనం మాట్లాడదాం. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అండి. ప్రాస్పర్టీ తర్వాత కూడా మీరు ఇంటరాక్టివ్ సెషన్ అంటే ఇప్పుడు మన మీ తరఫున మీ గ్రూప్లో ఉంటారు కాబట్టి మన గ్రూప్లో కూడా యాడ్ చేసి దాన్ని కన్సల్టేట్ చేసి కోర్ కంపెనీ వాళ్ళు మనకు చెప్తే మళ్ళీ మనము ఒక సెషన్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మేము ఎప్పుడు అవైలబుల్గా ఉంటాం ఆఫీస్లో. ఈ కన్స్ట్రక్టివ్ ఏమున్నా కూడా అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళతో మనం అడ్జస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక రోజులో జరిగేదేం కాదు. బట్ మీరు ఒకసారి క్వశ్చన్ Team4 ప్రాస్పర్ రెండు ఉన్నాయి సార్. అంటే Team4 is different from Prosper. Prosper is a company and Team4 is a consortium. So we are part of multiple consortiums and also solo projects. Right now, who is into this project is actually Prosper Group. అంటే Team4 ఎవరైతే నలుగురున్నారో ఇందులో పార్ట్నర్ కదా. Team4 లో నలుగురులో Prosper దీంట్లో పార్ట్నర్స్.
యాక్చువల్లీ ఇంకోటి కూడా ఉంది, అది ఇప్పుడు చెప్పడం మంచిది కాదు. మేము మాకు అవసరాన్ని బట్టి వేరే పార్ట్నర్స్ని జాయిన్ చేసుకోవద్దు అనే క్యాలిక్యులేషన్స్ అవుతుంది. అది జరుగుతుంది. టీమ్ 4 is successful actually. టీమ్ 4 ఒకటే కాదండి, మీరు చూస్తే మా హ్యాబిటాట్ కూడా సక్సెస్ఫుల్. దాంట్లో టీమ్ 4లో ఎవరూ లేరు, రైట్? ఇప్పుడు 5 కూడా గెటింగ్ ఎగ్జిక్యూటెడ్ వెరీ వెల్, దాంట్లో ఎవరు లేరు. స్కై బాడీ లేదు, టీమ్ 4లో ఎవరు లేరు. ఆనంద హోమ్సెస్ పార్ట్నర్ కలిపి చేస్తుంది. సో బ్రెజిల్ వస్తే బ్రెజిల్లో ఎగ్జిక్యూషన్లో చాలా తక్కువ ఇన్వాల్వ్ అవుతుంది అనుకోము. సో టెక్నికలీ దీస్ ఆర్ మల్టిపుల్ కన్స్ట్రక్షన్స్, సోలోస్, కాంబినేషన్స్, ఆల్ ఆఫ్ దట్. మార్కెట్ ఈస్ గోయింగ్ ఇన్ ద డైరెక్షన్ మల్టిపుల్ కన్స్ట్రక్షన్స్ లాగా. 0648 కార్ ఇక్కడే ఇది డిఫరెన్స్ ఉందా కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్. ఒకటండి, నేను కొన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చినా కూడా తీసుకోకపోవడానికి రీజన్ ఏంటంటే చేయగలిగితేనే చేయాలి, మంచిగానే చేయాలి. వీ షుడ్ నాట్ క్రియేట్ ట్రబుల్ ఫర్ హూ ఈస్ స్టేయింగ్ దేర్ అనే ఉద్దేశం మనకి చాలా ఎక్కువ అండి. సో కన్స్ట్రక్షన్ క్వాలిటీలో తేడా ఉంటుందని నేను చెప్పను, ఉండదు. బట్ ఎట్ ద సేమ్ టైం న్యూ టెక్నాలజీస్ అవి ఆ రోజు మా నైలాకి ఈ రోజు ఆరియాకి చాలా తేడా ఉంది. అలాంటి తేడా లేకుండా ఉంటే ఒకటే ఇవ్వగలరు. ఐడియల్లీ వాట్ ఈస్ ద కోర్ రిక్వైర్డ్ ఫర్ లివింగ్, దాంట్లో తేడా వచ్చేయాలనే ఉద్దేశం లేదు. మేము కట్టకుండా ఉండడానికి ఇష్టపడతాం కానీ బ్యాక్ ప్రోడక్ట్ కట్టడానికి ఇష్టపడతాం. అండ్ గ్యారెంటీ ఏంటి సార్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వరండి ఫేజ్ 1 ఫేజ్ 2 లేట్గా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ రోజు ఆర్కిటెక్ట్ ఇచ్చి కొత్త ప్లానింగ్ ఏమన్నా ఉంటే చేస్తాం బేసిక్. బట్ సార్ ఇప్పుడు నేను చూసిన ప్రాజెక్ట్స్ లో ఫేజ్ 1 ఫేజ్ 2 ఎప్పుడు స్ట్రక్చర్ ఒకటేలా ఉంటుంది, డిఫరెన్స్ అయితే ఉండదు. ఒకవేళ మీరు అది స్టార్ట్ చేస్తే హౌ కెన్ వి సే ఫేజ్ 1 యూజెస్ ఒకటండి, ఇఫ్ ఐ బిల్డింగ్ బ్యాక్ ప్రోడక్ట్ నేను దాని మీద ప్రాస్పర్ ఏం రాకుండా చూసుకుంటాను. ఐ బిల్డ్ సంథింగ్ సమ్ ఎక్స్వైజెడ్. I make sure I'll not put my Prosper brand on it. బట్ మోస్ట్ అంటే 70% మీకు ఏం ప్రాఫిట్ ఉండదు ఫేజ్ 1 మీద. సో ప్రాఫిట్ కాదండి, మేము ఈ ప్రాజెక్ట్ని ఫేజ్ 1 ఫేజ్ 2 కలిపి ఒక ప్రాజెక్ట్గా చూస్తేనే ఈ ప్రాజెక్ట్ వైరల్. అదర్వైజ్ ఫేజ్ 1లో 200-300 కోట్లు నెగిటివ్లోకి వెళ్తాం బేసిక్గా. ఇది రెండింటినీ కలిపి సింగిల్ ప్రాజెక్ట్గా చూస్తేనే వైరల్. అండ్ బీయింగ్ వెరీ ఫ్రాంక్ అండ్ ఓపెన్ అబౌట్ ఇట్. ఫేజ్ 1గా ఏ బిల్డర్ ఇచ్చినా చేయలేదు, చేస్తామని చెప్పినా నేను నమ్మను. ఫేజ్ 1 నుంచి మూవ్ అవచ్చు ఫేజ్ 2 అంటున్నారు కదా కొంతమంది ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్. అది కూడా నా ఒపీనియన్ పోస్ట్ సప్లిమెంటరీస్ చేస్తే మంచిది. ఎందుకంటే ఫస్ట్ థింగ్స్ విల్ ఫ్రీజ్ ఫేజ్ 1. ఆప్షన్ ఇచ్చామండి. ఫస్ట్ ఆల్రెడీ ఏ స్పెసిఫికేషన్స్ ఇస్తామో అన్నది క్లియర్ డెవలప్మెంట్ అగ్రిమెంట్లో రాసాము. అవి 100% బెటరే ఉంటాయి కానీ ఇన్ఫీరియర్ ఉండవు. అండ్ నేను రియల్ చెప్పాను, బట్ వాళ్ళు లగ్జరీ కేటగిరీ అటువంటి ఇష్యూస్ ఏమి లేదు. దానికి నేను గ్యారంటీ ఇస్తాను. అండ్ దీనిలో ఫేజ్ 1 ఫేజ్ 2 అన్నది మీకు పర్సనల్గా ఇస్తారు. కావాలంటే మీరు మాకు ఆప్షన్ ఇస్తే నేను ఓకే. థ్యాంక్ యూ అండి ఉమాకాంత్. Let us go further. Let us take this project further. Thank you very much everybody. Thank you very much.